అనగనగా ఒక అందమైన ఊరుండేది. ఆ ఊర్లో భూపతి అనే షావుకారు ఉండేవాడు. వడ్డీ వ్యాపారంతో పాటు చాలా రకాల వ్యాపారాలు భూపతి చేస్తూ ఉండేవాడు. ఊరు మధ్యలో ఒక కిరాణా దుకాణాన్ని కూడా నడుపుతూ ఉండేవాడు. రేయ్, కందిపప్పు బాగుంది, తీసుకెళ్ళు. ఒరే మల్లన్న, మొన్న తీసుకున్న డబ్బులేడ్రా? మలిగా మీ ఆవిడ నూనె తీసుకొని వెళ్ళింది, డబ్బులు ఇంకా ఇవ్వలేదు అంటూ అందరి మధ్యలో తన దగ్గర కొనుగోలు చేసేవాళ్ల మీద భూపతి అరుస్తూ ఉండేవాడు. వడ్డీ డబ్బుల గురించి అడగడం, సరుకు కొనుగోలు చేసి డబ్బులు అరువు పెట్టిన వాళ్లను అందరిలో అడగటం, పైగా తనమ్మే సరుకుల్లో కల్తీ ఉండటంతో ఎవ్వరూ భూపతి కిరాణా దుకాణానికి వెళ్లేవారు కాదు. భూపతి దుకాణానికి ఎదురుగా ఉన్న శేఖరం కొట్టులోనే కొనేవారు. శేఖరం అదే ఊర్లో నివసిస్తున్న మంచి వ్యాపారి. కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో కలిసి కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఉండేవాడు. అమ్మా రండమ్మా, మంచి సరుకులొచ్చాయి, కల్తీ లేని సరుకులు. సరుకు తీసుకోండి, ఇప్పుడు డబ్బులు లేకపోతే రేపొచ్చి ఇవ్వండి అంటూ తేనెలాంటి తీయటి మాటలతో మాట్లాడుతూ ఉండటం, అలాగే అందరినీ గౌరవంగా పలకరించడంతో శేఖరం దగ్గరికి అందరూ వచ్చేవారు. దాంతో శేఖరం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉండేది. శేఖరం భార్య సుశీల. తను ఎంతో తెలివైనది. భర్తకి వ్యాపారంలో సహాయం చేస్తూనే ఇంటిని సజావుగా నడుపుకుంటూ వచ్చేది. శేఖరం వ్యాపారం అలా పెరిగిపోవటం భూపతికి అస్సలు నచ్చేది కాదు. ఏముంది వీడి దగ్గర, అందరూ ఎగబడి మరి వీడి దగ్గరే కొంటున్నారు. నేనమ్మేది కూడా అదే సరుకు గదా, నా దగ్గర కొనరేం? ఏం అసలు కల్తీ లేకుండా కొనేవాళ్ళను మోసం చేయకుండా వ్యాపారం చేసేస్తున్నాడా ఏంటి? అనుమానమే లేదు, వీడేదో చేసి నా వ్యాపారం సాక్కుండా చేస్తున్నాడు. నేనేదో ఒకటి చేయకపోతే నా వ్యాపారం దెబ్బతినేసేలా ఉంది అని భూపతి మనసులో అనుకుంటూ తెలియకుండానే శేఖరం మీద అసూయ పెంచుకున్నాడు. కనబడిన ప్రతి ఒక్కరితో భూపతి శేఖరం గురించి లేనిపోనివి చెబుతూ ఉండేవాడు. అయినా కూడా ఇదంతా శేఖరం వ్యాపారాన్ని దెబ్బతీయలేదు. భూపతి తమ వెనుక మాట్లాడే మాటలన్నీ సుశీల గమనిస్తూనే ఉండేది. ఏవండి, ఆ భూపతి మీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు, మీ గురించి లేనిపోనివి చెప్తున్నాడు. మన వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఆయన ఉద్దేశం కాబోలు. నాకు తెలిసింది న్యాయమైన వ్యాపారం చేయటం సుశీల, అదే నేను చేస్తున్నాను. ఆయనకి తెలిసింది పక్క వాళ్ల మీద బురద జల్లటం, అది ఆయన చేస్తున్నాడు. నువ్వు ఆయన్ని పట్టించుకోకు, మనం తప్పేమీ చేయట్లేదు అంటూ శేఖరం పెద్దగా పట్టించుకోలేదు. సుశీలకి మాత్రం భూపతి చేసేవి నచ్చేది కాదు. కొన్ని రోజుల తర్వాత సుశీల మరియు శేఖరం దుకాణంలో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వాళ్ళకి ఒక మూట కనిపించింది. దాన్ని చూడగానే శేఖరం, సుశీల, ఇది మన భూపతి గారిదిలా ఉంది అంటూ ఆ మూట తీసుకున్నాడు. ఎవరిదైతే మనకెందుకు, తీసుకెళ్లి గ్రామ పెద్దకిద్దాం, వాళ్లే విచారణ చేసి ఎవరికి చేరవేయాలో వారికి చేరవేస్తారు అని సుశీల మొహమాటం లేకుండా చెప్పింది. సుశీల, ఇది ఖచ్చితంగా భూపతి గారిదే. నేను చాలాసార్లు ఆయన దగ్గర ఈ మూటను చూశాను. ఇప్పుడు మనం వెళ్ళి గ్రామ పెద్దకు అందిస్తే ఆయన విచారించి మళ్లీ భూపతి గారికి అందించేసరికి ఎన్ని రోజులు పడుతుందో. పాపం, ఆయనకి ఎంత అవసరం ఉందో ఏమో. వెళ్ళి ఇది ఆయనకే ఇచ్చేద్దాం పదా. కాని ఆయన మీ మీద ఒకంత అసూయతో ఉన్నాడు, మీరే అతని దగ్గరికి వెళ్లడం అవసరమా? పోగొట్టుకున్నది తిరిగి దొరికిందంటే దానికి సంతోషించని వాళ్ళుంటారా? నువ్వు మరీ ఎక్కువ దిగులు పడుతున్నావు సుశీల. ఏమీ పర్లేదు, ఆయన కూడా మనలాగే సాటి మనిషి అని సుశీలని ఒప్పించి ఆ మూటని తీసుకుని శేఖరం భూపతి ఇంటికి వెళ్లాడు. అప్పటికే భూపతి తన వరహాల మూట పోయిందని దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ఊరవతలున్న అరటి తోటను కొనుక్కోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎవరి కలుబడ్డాయో ఏంటో, నా డబ్బు మొత్తం అట్టమాయమైపోయింది. తోటాబాయే, మూటాబాయే అని భూపతి తనలో తాను అనుకుంటూ కుమిలిపోతూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శేఖరం మరియు సుశీల వెళ్లారు. భూపతి గారు, నమస్కారం. మీరేంటి దారి తప్పిటొచ్చారు? మాకు దారిలో ఈ మూట దొరికింది, ఇది మీదే అనుకుంటున్నాను అంటూ ఆ మూటని భూపతికి అందించాడు. భూపతి ఆ మూటని తీసుకుని తెరచి చాలా సంతోషించాడు. శేఖరం మరియు సుశీల ఆ మూట అందించి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాని ఎప్పటినుంచో శేఖరం మీద ఈర్ష్యతో రగిలిపోతున్న భూపతికి దుర్బుద్ధి పుట్టింది.
ధర్మరాజంతటోడే అబద్ధమాడాడు. ఇక మనమెంత? కొన్ని విషయాల్లో గెలవాలంటే ఏదైనా సరే చేయక తప్పదు. శేఖరం, ఉండు, నీ పని చెప్తాను అని భూపతి తన మనసులో అనుకున్నాడు. తర్వాత రోజు శేఖరం మరియు సుశీల దుకాణంలో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. శేఖరం, నిన్ను గ్రామ పెద్దగారు పిలుస్తున్నారు అనగానే ఏమీ అర్థం కాక శేఖరం బయలుదేరాడు. సుశీల మాత్రం దుకాణం నడుపుతూ ఉంది. శేఖరం రచ్చబండ దగ్గరికి వెళ్లేటప్పటికీ చాలా మంది మనుషులు గుమిగూడి ఉన్నారు. గ్రామ పెద్ద ఎదురుగా భూపతి నిలబడి ఉన్నాడు. శేఖరానికి ఏమీ అర్థం కాలేదు. రా శేఖరం, రా. నీ మీద భూపతి ఫిర్యాదు చేశాడు. చెప్పయ్యా భూపతి అనగానే భూపతి ఏమాత్రం భయపడకుండా, చెప్పేదేముందండి, నిన్న నేను 100 వరహాలున్న ఈ మూటని పోగొట్టుకున్నాను. ఈ శేఖరన్ నా మూటని తీసుకొచ్చి ఇచ్చాడు. తీరా ఆ మూట తెరిచి చూస్తే అందులో 60 వరహాలు మాత్రమే ఉన్నాయి అని భూపతి చెప్పగానే శేఖరం నిర్ఘాంతపోయాడు. ఇదిగోండి, ఈ శేఖరమే వాటిని దొంగిలించుంటాడు. అయ్యా, దయచేసి నా 40 వరహాలు నాకిప్పించండి. అయ్యా, ఆ మూటను గుర్తించి తీసుకెళ్ళిచ్చాను తప్ప కనీసం దాన్ని తెరిచి కూడా నేను చూడలేదు. అందులో రాళ్లున్నాయో రత్నాలున్నాయో నాకు తెలీదు. పరాయి సొమ్మును ఆశించేవాణ్ణి కాదు నేను. ఉన్నా లేకున్నా నేను, నా భార్య మా కష్టార్జితం మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. ఆ డబ్బులకే ఆశపడేవాణ్ణైతే కేవలం 40 వరహాలతో ఎందుకు సరిపెట్టుకుంటాను? మొత్తం నేనే దాచుకుంటాను కదా అని చెప్పాడు. శేఖరం నిజాయితీ మరియు మంచితనం అక్కడున్న గ్రామ పెద్దలతో పాటు మిగతా మనుషులకి కూడా తెలుసు. కాని భూపతి పట్టిందే పట్టు అన్నట్టుగా వ్యవహరించాడు. గ్రామ పెద్దకి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలాసేపైనా భర్త ఇంకా తిరిగి రాకపోవటంతో సుశీల అక్కడికి వచ్చింది. నువ్వేమో తీయలేదు అంటున్నావు, భూపతి గారు తీశారు అంటున్నారు. ఇప్పుడెలా? మీకు తీర్పు చెప్పేదెలా అని గ్రామ పెద్ద అంటూ ఉండగా సుశీల కల్పించుకొని, అయ్యా నమస్కారం, నేను శేఖరం గారి భార్యను. నిన్న మా వారికి ఆ మూట దొరికినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను. ఆ వరహాల మూట అసలు భూపతి గారిది కాదు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఈవిడ నాది కాదు అంటుంది? ఇది నా మూటే కదా. నా భర్త దారిలో ఆ వరహాల మూటని కనుగొన్నాడు. ఆ మూట భూపతి గారి మూటలా అనిపించి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిచ్చాడు. అందులో ఏముందో కూడా తీసి మేము చూడలేదు. ఎందుకంటే అది మా నైతిక విలువలకు వ్యతిరేకం. మేము ఈ ఊరికొచ్చినప్పటి నుంచి ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నామో మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి భూపతి గారు చెప్పినట్టు ఆయనది 100 వరహాలున్న మూట. కానీ భూపతి గారు చెప్పినట్టు అందులో 60 వరహాలే ఉన్నాయి. అయితే ఆ 60 వరహాలున్న మూట వేరే ఎవరిదో అయ్యుంటది. మన గ్రామ ఆచారం ప్రకారం 24 గంటల్లోపు ఎవరూ పోయిన సొమ్ము గురించి ఫిర్యాదు చేయకపోతే దొరికిన సొమ్ములో సగం దొరికిన వారిది, ఇంకో సగం గ్రామ పంచాయతీది అని చెప్పడంతో భూపతి నెత్తిన పిడుగుపడినట్టయింది. సుశీల చెప్పిన మాటని గ్రామ పెద్ద కూడా అంగీకరించాడు. సుశీల గారు చెప్పింది నిజమే. ఇది భూపతి గారికి సంబంధించిన మూట కాదు. శేఖర నిజాయితీ మనందరికీ తెలుసు. కాబట్టి ఈ మూటని గ్రామమే స్వాధీనం చేసుకుంటుంది. అందులో సగం శేఖరానికి, మిగతా సగం గ్రామ పంచాయతీ తీసుకుంటుంది అని గ్రామ పెద్ద తీర్పు చెప్పాడు. దాంతో శేఖరం ఊపిరి పీల్చుకున్నాడు. 30 వరహాలు తీసుకుని శేఖరం మరియు సుశీల దంపతులు ఆనందంగా వచ్చారు. ఉన్నది పోయి ఉంచుకున్నది పోయినట్టు భూపతి స్వార్థానికి తగిన శాస్తి జరిగింది. కాదని వాదించలేక, తను వేసిన పన్నాగాన్ని ఒప్పుకోలేక నోరు మూసుకుని తిరిగి వెళ్లిపోయాడు. ఈ కథలో నీతేంటంటే, మన పని మీద ధ్యాస పెట్టకుండా ఇతరుల మీద ఈర్ష్య అసూయలు పెంచుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇది ఇవాల్టి స్టోరీ వరహాల మూట. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. భారీ వెడల్పుతో పారుతున్న నది ఒడ్డున నిలబడి దిక్కులు చూస్తున్న పురుషోత్తం దగ్గరికి తన స్నేహితుడు శ్రీరంగం వచ్చాడు. ఎరా పురుషోత్తం, నది ఒడ్డు నిలబడి అంతలా ఏం చూస్తున్నావురా? ఈ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు వరకు ఈదుకుంటూ వెళ్ళటం సాధ్యమవుతుందా కాదా అని చూస్తున్నారా? పిచ్చిగాని పట్టిందేట్రా? పడవ సహాయం ఉండగా ఈదుకుంటూ వెళ్ళటం ఎందుకు? అయినా నిరంతరం ప్రవాహంతో దూసుకెళ్లే నదిని ఈదుకుంటూ దాటడం చాలా ప్రమాదం రా. ఎప్పుడు నీటి ప్రవాహం పెరుగుతుందో తెలీదు, ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాదు.
ఉన్నది ఒక్కటే పడవ. దానిమీదే అవతలికెళ్ళాలి, దానిమీదే యువతలికి రావాలి. వెళ్ళటం కష్టమే, రావడము కష్టమే. అంత కష్టం అనిపిస్తున్నప్పుడు మరొక పడవ చేయించి పెట్టచ్చు కదరా? ఎలాగూ మీ దగ్గర చాలా డబ్బుంది కదా. అంతా మా నాన్నగారి పేరు మీదే ఉంది కదరా. వాళ్ళు మా ఇద్దరన్నదమ్ములకి ఆస్తి పంచివ్వటం లేదు. అది సరేరా, ఇప్పుడిక్కడ పడవ గురించి అంతలా ఆలోచించాల్సినంత అవసరం ఏముంది? ఉందిరా, ఆ అవసరం ఉంది. మా ఇంటికి సంబంధించిందే. నువ్వెళ్ళు, పడవ నడిపే రమణతో నాకు పనుంది. నేను ఆడితో మాట్లాడే పనుంది. సరేరా అని చెప్పి శ్రీరంగం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పడవ నడిపే రమణ కోసం పురుషోత్తం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక చీకటి పడింది. పెద్ద మట్టింట్లోని మంచంలో 80 ఏళ్ల రంగనాథం అనారోగ్యంతో పడుకొని ఉన్నాడు. తన దగ్గర పెద్ద కొడుకు గోపాలం ఉన్నాడు. ఒరే పెద్దోడా, బాగా చీకటి పడింది. చిన్నోడు ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమైనా చెప్పాడా? లేదు నాన్న, పొద్దున మీరు నదికి అవతల ఒడ్డునున్న అవంతిపురం వెళ్ళి 2000 వరహాలు తీసుకురావాలని చెప్పినప్పటి నుంచి పురుషోత్తం కనిపించడం లేదు నాన్న. అవంతిపురం వెళ్ళమని చెప్పింది ఈరోజు కాదు కదా, రేపెళ్ళమని చెప్పాను. ఈడికన్నింటికి తొందరపడ్డం బాగా అలవాటైంది. అవునన్నా, ఒకవేళ తమ్ముడు అవంతిపురం వెళ్ళిపోయి ఉంటాడు. లేదులేరా, నాకు చెప్పకుండా వాడెళ్ళడు. అయినా ఇద్దరిని వెళ్ళమని చెప్పాను కదా. నిన్నొదిలిపెట్టి తమ్ముడు వెళ్ళాడని ఎందుకు అనుకుంటున్నావు? తమ్ముడు కనీసం పలానా చోటికి వెళ్తున్నట్టు కూడా ఏమీ చెప్పలేదన్నా. అందుకే అవంతిపురం వెళ్ళిపోయి ఉంటాడని అనుకుంటున్నాను. ఒరే, నదిని దాటి అవంతిపురం వెళ్ళటం అనేది మనం అనుకున్నంత సులువైన పని కాదురా. చాలా ప్రమాదంతో కూడుకున్నది. నేను అనుకుంటుంది చిన్నోడు వాడు స్నేహితుల దగ్గరికి వెళ్ళుంటాళ్లే. సరేలేనన్నా, నేను వంట చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి గోపాలం వంటగదిలోకి వెళ్తాడు. చీకటి వేళ పురుషోత్తం ఇంకా నది ఒడ్డునే ఉన్నాడు. అప్పుడే ఆ నదిలో నుంచి మెరుస్తూ ఒక బంగారు చేప నేళ్లపైకి వచ్చింది. ఆ బంగారపు మెరుపు వెలుగులో చేప ఒడ్డున నిలబడి ఉన్న పురుషోత్తాన్ని చూసింది. వీడెవడో దురాసపరుడిలా ఉన్నాడు. అత్యాశకు పోయి అనుబంధానికి వెన్నుపోటు పొడిచేలా ఉన్నాడు. అయినా వీడి గురించి మనకెందుకు? చీకటి పడింది, సరదాగా అలా నీళ్ల మీద షికారు చేయడానికి వచ్చాను. షికారు చేసుకుని వెళ్తాను అని అనుకుని ముందుకు వెళ్ళిపోయింది ఆ బంగారు చేప. పురుషోత్తం ఆ చేపను చూసి, నేను చూసింది నిజమా కల? ఈ నదిలో బంగారు చేపుందా? ఎంతో కాలం నుంచి పడవ నడుపుతున్న రమణ ఒక్కసారి కూడా చెప్పలేదు, ఎవరితోనూ అనలేదు. ఇప్పుడు నేను చూసింది ఏంటి మరి అని అనుకుంటూ ఉండగా లాంతర్ పట్టుకుని పడవలో రమణ ఒడ్డుకు వచ్చాడు. అక్కడే నిలబడి ఉన్న పురుషోత్తాన్ని చూశాడు. సినయ్య, తమరా ఎక్కడేం చేస్తున్నారు బాబు? నాన్నగారు రేపు అవంతిపురం వెళ్ళే పని చెప్పారు. రేపు ఎక్కడికి వెళ్ళకు, నేను అన్నయ్య ఇద్దరం కలిసి ఇక్కడికి వస్తాం. మమ్మల్ని రేపు అవంతిపురం తీసుకెళ్ళాలి, మర్చిపోకుండా వచ్చాయి. అట్టాగే బాబు. అవునరా రమణ, ఈ నదిలో బంగారు చేపలేమన్నా ఉన్నాయా? ఈ నదిలో బంగారు చేపలు ఉంటామేంటి బాబు? నేను రాత్రి పగలనే తేడా లేకుండా పడవ నడుపుతా ఉంటాను. నాకెంతవరకు ఎట్లాంటి బంగారు చేప కనబడలేదు. కనబడ్డట్టు గాని చూసినట్టు ఉన్నట్టు గాని ఎవరూ చెప్పలేదు బాబు. ఎందుకు ఏమైంది బాబు? ఏమీ లేదులేరా, రేపు మాత్రం మర్చిపోదురా రమణ అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఇంటికొస్తాడు పురుషోత్తం. ఇంటి దగ్గర పెద్దాడు గోపాలం తండ్రి రంగనాథానికి తినిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? మీ అన్నయ్య దగ్గరుండి చూసుకుంటున్నాడు గదరా, బావుందిరా. అన్నయ్యకి మీరంటే ఎంతో ప్రేమ నాన్న. అది సరేరా, పొద్దున్నే బయటికెళ్ళావు. ఎక్కడికెళ్ళావు? ఇట్టా వెళ్ళేటప్పుడు అన్నయ్యకి గాని నాకు గాని చెప్పెళ్ళమని నీకెన్నిసార్లు చెప్పాలరా చిన్నోడా? ఈసారి వెళ్ళినప్పుడు చెప్పెళ్తానులేనన్నా. అన్నయ్య, ఆకలి విపరీతంగా అవుతుంది, తినటానికి అన్నం పెట్టు. అలా నాన్న పక్కన కూర్చోరా తమ్ముడు, ఇలాగే తినిపించేస్తాను అని గోపాలం చెప్పగానే పురుషోత్తం కూర్చుంటాడు. గోపాలం అన్నం తినిపిస్తాడు. తండ్రి రంగనాథం అన్నదమ్ములను చూసి సంతోషపడుతూ, ఒరే
రేపు నేను పోయినా మీరిద్దరూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి బాబు. పలానా రంగనాథం కొడుకులంటే అనుబంధానికి, అనురాగానికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవాలి. అన్నదమ్ములంటే రామ లక్ష్మణులని ఎలా చెప్పుకుంటారో ఈ ఊరంతా మీ గురించి అలాగే చెప్పుకోవాలరా అని చెప్పి పొంగిపోతాడు. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు అన్నదమ్ములు గోపాలం, పురుషోత్తం తండ్రి రంగనాథం ముందు నిలబడతారు. ఇద్దరికీ చెప్తున్నాను వినండి. అవంతిపురంలో ఉండే మార్కండేయ మనకి 2000 వరహాలిస్తాడు. వాటిని జాగ్రత్తగా తీసుకురండి. నదిలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రమాదం అంచున ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి వరహాలు తీసుకొని మీరు తిరిగి రావాలి. జాగ్రత్త నాయనా. అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగానే తిరిగి వస్తాం. మీరేం కంగారు పడకండి అని చెప్పి అన్న మూటని కట్టుకుని ఇంటి నుండి బయలుదేరి నది దగ్గరికి వస్తారు. అక్కడ పడవ రమణ ఎక్కడా కనబడడు. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. దాంతో ఒడ్డున కూర్చొని అన్నదమ్ములు అన్నం తింటూ ఉంటారు. అప్పుడు నీళ్ళల్లో ఒక చేప ఎగురుతూ ఉంటుంది. అది గోపాలం చూసి, బహుశా చేప ఆకలితో ఉన్నట్టుందిరా అని తాను తింటున్న అన్నాన్ని నదిలో వేస్తాడు. అంతే, ఆ చేప నీళ్ళల్లో మునిగి అన్నం తింటూ ఉంటుంది. అప్పుడే ఒడ్డుకి రమణ పడవ తీసుకుని వస్తాడు. అన్నదమ్ములిద్దరూ జాగ్రత్తగా పడవలో కూర్చుంటారు. రమణ అతి జాగ్రత్తగా నీటి ప్రవాహాన్ని గమనిస్తూ అవతలి ఒడ్డుకి తీసుకుని వెళ్తాడు. ఇద్దరూ పడవ నుంచి మార్కండేయ ఇంటికి వెళ్తారు. అప్పుడే, అనయ్య, నువ్వు బయటే ఉండు. ఎవరైనా మనల్ని గమనిస్తున్నారేమో చూస్తూ ఉండు. నేను లోపలికెళ్ళి వరహాలు తీసుకొని వస్తాను. సరే తమ్ముడు అని గోపాలం చెప్పగానే పురుషోత్తం లోపలికి వెళతాడు. గోపాలం ఇంటి బయట నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు. కాసేపటికి పురుషోత్తం 2 వరహాల మూటలను పట్టుకొని బయటికి వస్తాడు. ఒక మూటని గోపాలానికి ఇస్తాడు. మరొక మూటని తాను పట్టుకుంటాడు. ఇద్దరు కలిసి పడవ దగ్గరికి వస్తారు. పడవలో కూర్చుంటారు. రమణ వాళ్ళని తీసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. పురుషోత్తం తనలో తాను, నేననుకున్న పథకం అనుకున్నట్టుగా విజయవంతమవుతుంది. అన్నయ్య అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రాళ్ళేసి కట్టిన సంచిని అన్నయ్యకి ఇచ్చాను. 2000 వరహాల మూట నా దగ్గరుంది. ఇప్పుడు నేనొక తాడు కట్టి వీటిని నదిలోకేస్తాను. అన్నయ్య దృష్టిలో నీళ్ళల్లో పడిపోతాయి. నా దృష్టిలో మాత్రం పడవతో వస్తూ ఉంటాయి అని అనుకొని తన దగ్గర ఉన్న మూటకి దారం కట్టి గోపాలం చూడనప్పుడు నీళ్లలోకి వేసేస్తాడు. తిరిగి ఏమీ తెలియనట్టుగా బాధపడుతూ, అయ్యో అన్నయ్య, నా దగ్గరున్న 1000 వరహాల మూట నదిలో పడిపోయింది. ఇప్పుడెలా? నేను నదిలోకి దూకుతాను అని పురుషోత్తం నాటకం మొదలు పెడతాడు. అది చూసి గోపాలం కంగారు పడుతూ, వద్దు తమ్ముడు, పోతే పోనివ్వు. నాన్నకి అవి నేను పోగొట్టానని చెప్తానులే. నువ్వు ఈ వరహాల మూటను తీసుకో అని చెప్పగానే పురుషోత్తం తనకి కావలసింది కూడా అదే కావటంతో లోలోపల సంతోషపడతాడు. అతనికి తెలియని విషయం ఏమిటంటే నీళ్లల్లో ఉన్న వరహాల మూటని బంగారు చేప లాగేసుకుంటుంది. కొంత సమయం తర్వాత ముగ్గురు ఒడ్డుకి వస్తారు. గోపాలం వెళ్ళిపోతూ ఉంటాడు. తన వరహాల మూట కోసం పురుషోత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడా దొరకదు. దురాశతో అన్నయ్యని మోసం చేయాలని చూసినందుకు నాకిలా జరగాల్సిందే అని బాధపడుతూ ఇంటికొస్తాడు. పురుషోత్తం వరహాల మూటని విప్పాడు. అందులో రాళ్లుంటాయి. అన్నయ్య ఇవన్నీ నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా? రాళ్ళున్న మూటని నాకిచ్చి నిజమైన వరహాల మూట నీ దగ్గర పెట్టుకుని అది పోయిందని నాటకం మొదలు పెడతావా అని అనడంతో గోపాలానికి తన తమ్ముడి దుర్బుద్ధి అర్థమైంది. కాని ఏమీ చేయలేక తండ్రి రంగనాథం చేత చివాట్లు తింటాడు. బాధగా నది ఒడ్డుకి వస్తాడు. అప్పుడే మెరుస్తున్న బంగారు చేప నదిలో నుంచి పైకొచ్చి దేవకన్యలా మారుతుంది. చూడు గోపాలం, అమాయకత్వం, నమ్మకం అన్ని వేళలా పనిచేయవు. తోడబుట్టిన వాళ్ళైనా నమ్మడానికి వీల్లేని రోజులివి. మీ తమ్ముడి దుర్బుద్ధిని నేను ముందే గ్రహించాను. స్వచ్ఛమైన మనసుతో నువ్వు పెట్టిన అన్నాన్ని తిన్నాను. అందుకే నీకు సహాయం చేయడానికి వచ్చాను. ఇదిగో వరహాల మూట అని చెప్పి దేవకన్య వరహాల మూటని ఇస్తుంది.
ఆ మూట తీసుకుని రమణని ఇంటికి తీసుకుని వెళ్తాడు. తండ్రి రంగనాథం దగ్గర పురుషోత్తం పన్నిన పన్నాగం గురించి తెలిసిపోతుంది. అప్పుడు ఆస్తి మొత్తం గోపాలం పేరున రాస్తాడు రంగనాథం. ఇక అప్పటి నుండి పురుషోత్తం బుద్ధిగా గోపాలం చెప్పినట్టుగా వింటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి స్టోరీ అదృష్టదేవత 2వ భాగం.